రైట్. ఇప్పుడు ఏం చేయబోతున్నాను చూడండి. నెక్స్ట్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటి అంటే ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఇస్ గివెన్ బై ఎల్ ఇంటూ డిఐ బై డిటి, రైట్. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 5/I, ఓకేనా. ఎన్ ఇంటూ 5/I. నౌ సో ఆ రెండు ఈక్వేషన్ని నేను ఈక్వేట్ చేస్తున్నా. ఏది వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఇస్ గివెన్ బై ఎల్ ఇంటూ డిఐ బై డిటి అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 5/L. సో రెండు ఈక్వేషన్ నేను ఈక్వేట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఈక్వేట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఐ గోట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ V ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d5/dt. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ హ్యాస్ two formulas. One is called as సో వన్ ఏం చెప్తున్నాం, ఒక ఈక్వేషన్ ఏంటి, VL ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఓకే di/dt అని రాయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అని రాయొచ్చు, లేదా ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈస్ గివెన్ బై n ఇంటూ d5/dt, ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. When you multiply the rate of change of flux linkage with the number of turns, you will get the voltage across the inductor, or otherwise product of the inductance and the rate of change of current will gives the VL also, okay. So very important. Clean, huh? నెక్స్ట్ సో వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్కి మనం 2 ఫార్ములాస్ రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒకటి VL ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt ఒకటి, లేదా V ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d5/dt. సో ఇచ్చిన క్వశ్చన్ను బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ టైం ఇచ్చినప్పుడు అక్కడ ఎల్ ఇంటూ di/dt అని ఫార్ములా వాడాలి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ టైం ఇచ్చినప్పుడు n ఇంటూ di/dt అనే ఫార్ములాని ఉపయోగించాలి. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ whether you have to use L into di/dt formula or n into d5/dt formula, right. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ వచ్చింది L is equal to n into d5/dt. సో when I equated these two, that is L into di/dt with n into d5/dt, I got the expression for inductance L is equal to n into d5/di. చూడండి dt కాదు కింద, చూడండి మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో. సో చూడండి ఫస్ట్లో మనం ఒక ఫార్ములా రాస్తున్నాం, గుర్తుందా. సో ద ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాస్తున్నాం, ఇండక్టెన్స్కి ఫార్ములా రాసాం, L ఈజ్ ఈక్వల్ టు n/i అని రాసాం. మీరు ఒకసారి రెండింటి గమనించండి, రెండు ఒకటే కదా. L ఈజ్ ఈక్వల్ టు n/iని గమనిస్తే రెండు ఒకేలా కనపడుతున్నాయి కదా, అక్కడ d5/di వచ్చింది అంతే, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్నప్పుడు యు మస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 కాయిల్స్, 2 కాయిల్స్ ఉండాలి, ఓకేనా. ప్రతి కాయిల్లో ఒక కరెంట్ ఫ్లో అవుతుండాలి. ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ I1, సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ I2. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు కరెంట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అయి ఉండాలి. ద కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ద 2 కాయిల్స్ మస్ట్ బి ఆల్టర్నేటింగ్ ఇన్ నేచర్. సో ఎప్పుడైతే ఇండివిజువల్ కాయిల్లో కాయిల్ 1లో కాయిల్ 2లో ఇండివిజువల్ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి, లెట్ us say కాయిల్ 1లో ఫ్లో అవుతున్న కరెంట్ I1, కాయిల్ 2లో ఫ్లో అవుతున్న కరెంట్ I2. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే కాయిల్ 1లోకి I1 అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆబ్వియస్లీ కాయిల్ 1 చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందో కాయిల్ 1 చుట్టూ టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మనకు ఉపయోగపడట్లేదు, గమనించాలి. ఏదైతే I1 అనే కరెంట్ ఫ్లో అవుతుందో, ఓకేనా, I1 అనే కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్ 1లో Φ1 అనే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా Φ1 అనే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. అయితే ఏమవుతుందంటే ఈ టోటల్ Φ1 అనే ఫ్లక్స్లో కొంత ఫ్లక్స్ లీకేజ్ అయిపోతుంది. లీకేజ్ అయిన ఫ్లక్స్ని Φ11 అంటున్నా,
రిమైనింగ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దాన్ని ఈజ్ కాల్డ్ as మ్యూచువల్ ఫ్లక్స్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాయిల్ 1 కన్సిడర్ చేయండి. కాయిల్ 1లోకి I1 కరెంట్ ఫ్లో అవుతుంది. వెరీ గుడ్. ఎప్పుడైతే I1 కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్ 1లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as Φ1, రైట్? ఆబ్వియస్లీ Φ1. అయితే నేనేమంటున్నానంటే Φ1 మొత్తము యూజ్ అవ్వట్లేదు. Φ1లో Φ11 అనే కొంత ఫ్లక్స్, Φ1లో Φ11 అనే కొంత ఫ్లక్స్ లీకేజ్ అవుతుంది, అంటే యూజ్ అవ్వట్లేదు. ఇంకా మిగిలిన Φ12 అనే ఫ్లక్స్ ఏమవుతుందంటే పక్కన ఇంకో కాయిల్ పెట్టినప్పుడు, కాయిల్ 2ని క్లోజ్గా పెట్టినప్పుడు కాయిల్ 1కి ఆ Φ12 ఫ్లక్స్ ఏమవుతుందంటే సెకండ్ కాయిల్తో లింక్ అవుతుంది. దానిని Φ12 మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. ఏ విధంగా కాయిల్ 1 గురించి మనం డిస్కస్ చేసామో కాయిల్ 2 కూడా అదే జరుగుతుంది. కాయిల్ 2లో I2 అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు యాక్చువల్ కాయిల్ 2లో Φ2 అనే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. కానీ వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుందంటే Φ2 అనే ఫ్లక్స్లో Φ22 అనే ఫ్లక్స్ లీకేజ్ అయిపోగా Φ21 అనే ఫ్లక్స్ ఏమవుతుందంటే నేబర్లో ఉండే కాయిల్ 1తో ఇంటరాక్ట్ అవుతూ ఉంది. అందుకే చూడండి ఇక్కడ నేను ఈక్వేషన్ రాసిన, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై కాయిల్ 1 ఈజ్ గివెన్ బై ద సమ్ ఆఫ్ లీకేజ్ ఫ్లక్స్ అండ్ ఈ మ్యూచువల్ ఫ్లక్స్. ఈ Φ12 ఏం చేస్తుందంటే కాయిల్ 2తో ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద కాయిల్ 2 ఈజ్ గివెన్ బై Φ22 ప్లస్ Φ21. అంటే Φ2 ఫ్లక్స్ లో కొంత ఫ్లక్స్ Φ22గా లీక్ అవుతుంది. మిగతా Φ21 ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ కాయిల్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటరాక్ట్ అవుతుందంటే రెండు కాయిల్స్ మనం దగ్గర పెట్టినప్పుడు కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ కాయిల్ 2తో ఇంటరాక్ట్ అవుతుంది. కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కాయిల్ 1తో ఇంటరాక్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఏమవుతుంది, రెండు కాయిల్స్లో మనకు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? ఎస్, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే గమనించండి, ఇప్పుడు నేను జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్. కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, గమనించండి, కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏదైతే కాయిల్ 1లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ Φ12 అనేది ఒకటి ఉంటుంది చూసారా, మ్యూచువల్ ఫ్లక్స్ అంటారు అని. చూడండి, మనం కాయిల్ 1 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాయిల్ 1లోకి కరెంట్ I1 పోయింది. ఎస్, వెరీ గుడ్. కాయిల్ 1లోకి I1 కరెంట్ ఫ్లో అవడం వల్ల Φ1 ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. వెరీ గుడ్. Φ1 ఫ్లక్స్లో Φ11 అనే ఫ్లక్స్ అనేది లీకేజ్ ఫ్లక్స్ పోగా Φ12 అనే ఫ్లక్స్ ఉంటుంది చూసారా. ఎప్పుడైతే ఈ Φ12 అనే ఫ్లక్స్ చిన్నగా వెళ్ళి కాయిల్ 2తో లింక్ అవుతుందో కాయిల్ 2లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే Φ12 వల్ల కాయిల్ 2లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. కాబట్టి ఎందుకు చూడండి, VL2 ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్ 2 N2 ఇంటూ చూడండి, 5 బదులు ఏం రాశాను, Φ12. ఎలా వచ్చింది Φ12 అంటే కాయిల్ 1లో ప్రొడ్యూస్ అయిన మ్యూచువల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ మ్యూచువల్ ఫ్లక్స్ కాయిల్ 2తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ని, వోల్టేజ్ని VL2 అంటాం. మీరు ఇప్పుడు రాయొచ్చు, VL1 అంటే ఏం గుర్తు రావాలి మీకు? VL1 అంటే ఏం లేదు, Φ21 అనే ఫ్లక్స్ అంటే ఎలా వచ్చింది Φ2 అనే ఫ్లక్స్? కాయిల్ 2లోకి I2 కరెంట్ ఫ్లో అవుతుంది, దానివల్ల Φ2 ప్రొడ్యూస్ అవుతుంది. Φ2లో Φ22 అనే లీకేజ్ ఫ్లక్స్ పోగా Φ21 అనే ఫ్లక్స్, దట్ ఈస్ మ్యూచువల్ ఫ్లక్స్ ఏమవుతుంది, కాయిల్ 1తో ఇంటరాక్ట్ అవుతుంది. అప్పుడు కాయిల్ 1లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కాయిల్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 ఇంటూ d∅21 అవుతుంది. సో చెక్ చేద్దాం అది కరెక్టా కాదా. సో వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఇస్ గివెన్ బై di/dt. ఓకే, గుడ్. సో VL2 ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ చేస్తే M పెడుతున్నాం. M ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా? సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా M ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ d∅12/di1. ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ చూడండి, ఇందాక చెప్పని చూసారా, ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ 1 or coil 1 is equal to the number of turns of the coil 1 into mutual flux of the coil 2. Mutual flux of the coil 2 ఏంటి? Φ21. So substitute చేస్తే ultimately you got the mutual inductance as M is equal to N1 into d∅21/di1. అక్కడే ఫస్ట్ కాయిల్కి అయితే M is equal to N1 into d∅21/di2 అనేది. ఓకేనా? ఏంటి అది? ఫస్ట్ కాయిల్కి, సెకండ్ కాయిల్కి ఏంటి? M into N1 N2 into d∅2/di1. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యాక్చువల్గా కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్యలో గ్యాప్ ఏముంటుంది? ఇక్కడ ఎయిర్ ఉంటుంది. అవునా? కాయిల్ 1ని ఒక స్ప్రింగ్ని ఒక చోట పెట్టి ఇంకో స్ప్రింగ్ని ఇంకో చోట దగ్గరలో పెట్టినప్పుడు ఆ కాయిల్ ఈ కాయిల్కి మధ్యలో ఏముంటుంది? జనరల్గా ఎయిరే కదా.
ఎయిర్ ఈజ్ అ మీడియం కదా. సో అట్ దట్ కండిషన్ m ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ 512 సో ఇక్కడ చేస్తే 521/521/I2 వచ్చింది. ఐ థింక్ ఇక్కడ రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్. అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో టాపిక్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏవైతే రెండు కాయిల్స్ వెరీ నియర్గా పెట్టున్నామో ఈ రెండు కాయిల్స్ మ్యాగ్నెటికల్గా కనెక్ట్ అయి ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు మీరు ఒక వైరు, ఒక లెఫ్ట్ హ్యాండ్లో ఒక వైర్ ఉంది, రైట్ హ్యాండ్లో ఒక వైర్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్ హ్యాండ్ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ రెండింటిని మీరు మూడేసినారనుకోండి, ఈ రెండు వైర్లు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ఎలక్ట్రికల్లీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ అనేది కామన్గా వెళ్తుంది. అలాగే రెండు కాయిల్స్ని దగ్గర పెట్టినప్పుడు ఈ ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సెకండ్ కాయిల్ కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే రెండింటిని దగ్గరలో పెడుతున్నామో ఏమవుతున్నాయంటే రెండు కాయిల్స్ మ్యాగ్నెటికల్గా కపుల్ అయి ఉంటాయి, అవునా. మ్యాగ్నెటికల్గా కపుల్ అయినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంత ఎఫిషియెంట్గా కపుల్ అయి ఉన్నాయి అంటే సో ద కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఫ్లక్స్ దట్ లింక్స్ ది కాయిల్. అంటే ఏదైతే కాయిల్స్ ప్రొడ్యూస్ చేసినాయో, ఏదైతే కాయిల్ 1 కాయిల్ 2 ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసినాయో, అవి ప్రొడ్యూస్ చేసిన టోటల్ ఫ్లక్స్ అనేది ఎంత శాతము టోటల్గా లింక్ అయ్యింది కాయిల్స్తో. అంటే కాయిల్స్ ప్రొడ్యూస్ చేసిన టోటల్ ఫ్లక్స్ ఎంత శాతము కాయిల్స్తో లింక్ అయి ఉన్నాయి అంటే అర్థం ఏంటి చెప్పనా, లీకేజ్ ఫ్లక్స్ ఎంత తక్కువగా ఉంది అని చెప్పడం, అంతే కదా. లీకేజ్ ఫ్లక్స్ అస్సలు లేదనుకోండి, టోటల్ కాయిల్స్ 100% ఎఫెక్టివ్గా కప్లింగ్ అవుతాయి. అలా కాకుండా కొంత లీకేజ్ ఉందనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ తక్కువ అని చెప్తాం, అవునా. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే ఎఫిషియన్సీ మాట. సో దగ్గర పెట్టినప్పుడు రెండు కాయిల్స్ లీకేజ్ ఫ్లక్స్ అస్సలు లేకపోతే 100% కప్లింగ్ అయినాయి. సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ని మనం కేతో రిప్రజెంట్ చేస్తాం, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 512/5:1. అంటే 512 అంటే అర్థమైంది, ఇది మ్యూచువల్ ఫ్లక్స్ బై టోటల్ ఫ్లక్స్. సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫ్లక్స్ బై టోటల్ ఫ్లక్స్. సో 512 అంటే అర్థం ఏంటి, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై కాయిల్ 1 లింక్స్ విత్ ద కాయిల్ 2 అని అర్థం. అటువంటి 512 అని చూడండి, నీకు ఆల్రెడీ చెప్తున్నాను. 512 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ 5:1ని మీరు మార్క్ చేసుకోవాలి, ఇట్లా 5:1ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 5:1 అంటే అర్థం ఏంటంటే ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద కాయిల్ 1 ఇంటరాక్ట్స్ విత్ కాయిల్ 2. అంటే ఏదైతే కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిందో ఫ్లక్స్ అది కాయిల్ 2తో లింక్ అవ్వడాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఫ్లక్స్ అంట. సో మ్యూచువల్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ 512 బై ద టోటల్ ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 1 ఈజ్ ఈక్వల్ టు ద మ్యూచువల్ ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 2 బై టోటల్ ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 2, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు ఏమని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని మాట్లాడుతున్నాం, రైట్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో ఆల్రెడీ మనం ఎక్స్ప్రెషన్స్ ఇవి మనం డిరైవ్ చేస్తున్నాం చూడండి. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూస్తున్నాం. m ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ 521/I2, n2 ఇంటూ 521/I1. అంటే ఫస్ట్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ గివెన్ బై ఫస్ట్ కాయిల్ యొక్క టర్న్స్ ఇంటూ మ్యూచువల్ ఇండక్టెన్స్ బై ద టోటల్ కరెంట్ I2, ఓకేనా. సో అలాగే సెకండ్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ m ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కాయిల్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ n ఇంటూ మ్యూచువల్ ఫ్లక్స్ డ్యూ టు ద కాయిల్ 1 బై ద కాయిల్ 1 కరెంట్. ఎప్పుడైతే రెండింటిని మల్టిప్లై చేస్తున్నానో, వెన్ యూ మల్టిప్లై దీస్ టూ ఈక్వేషన్స్ 1 and 2,
you will get the expression of m into m square is equal to n1 n2 521 by I2 into 512 by I1. ఓకేనా, ఇది ఎక్స్ప్రెషన్ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే 521 by I2 అండ్ 512 by I1 ఉందో దాన్ని నేను ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నేనేం రాయొచ్చు, నేను యాక్చువల్గా ఏం రాయొచ్చు, 512ని 512 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 51 రాయొచ్చు. అలాగే 521 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 52గా రాయొచ్చు. సో ఆ ఈక్వేషన్లో మార్చుకుంటున్నాను. ఇక్కడ పక్కన రాసి చూడండి, ఉండండి. 521 by I2 521 by I12 ఏదైతే ఉందో చూడండి, 521 లేదా 512 ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, 521 ఎలాగ రాయొచ్చు, కే ఇంటూ 52 రాయొచ్చు. ఓకేనా, అలాగే 512ని కే ఇంటూ 51గా రాయొచ్చు. సో అలాగ రాస్తున్నా. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అట్ లాస్ట్ వాట్ ఐ గాట్ ద ఎక్స్ప్రెషన్ యాజ్ m square is equal to k square into L1 L2. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ is equal to k square into L1 L2. ఇక్కడ గమనించండి, ఏదైతే N151 by I1 వచ్చిందో ఎక్స్ప్రెషన్లో, ఓకే, N151 by I1 వచ్చిందో దాన్ని ఏం రాయొచ్చు, L1గా రాయొచ్చు. N252 by I2 వస్తుంది, దాన్ని ఎలా రాయొచ్చు, L2గా రాయొచ్చు. So ultimately what you get the expression from this is m is equal to k square into L1 L2. Therefore m is equal to the coefficient of coupling k into under root L1 and L2. అంటే mutual inductance between any two coupled coils is equal to the coefficient of coupling k into under root of self inductance of the coil 1 and self inductance of the coil 2. So m is equal to k into under root L1 L2. So k అంటే తెలుసా మీకు, I think you know the expression for k ఏంటి, 512 by I1, it is mutual inductance by total inductance. So mutual inductance by total inductance. ఓకేనా, mutual inductance by total inductance. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక రెండు కాయిల్స్ ఉన్నాయి చూడండి, రెండు కాయిల్స్ ఉన్నాయి. ఓకే, రెండు కాయిల్స్ ఉన్నాయి. లెట్ టూ కాయిల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 అండ్ L2. ఇక్కడ కాయిల్స్ చూపించండి, చూడండి కాయిల్ చూడండి ఒకసారి. సో రెండు కాయిల్స్ కనపడుతున్నాయిగా ఇండివిజువల్గా. సో ఒక కాయిల్ ఉంది L1, ఓకే, ఒక కాయిల్ 1 అండ్ కాయిల్ 2 ఉన్నాయి. ఇక్కడ మీ కంటికి కనపడుతుంది కాయిల్ 1 అండ్ కాయిల్ 2. ఎలా కనెక్ట్ చేయమన్నాడు, సిరీస్లో కనెక్ట్ చేయమన్నాడు. ఓకే రైట్, చేద్దాం. అయితే ఫస్ట్ కాయిల్ 1 తీసుకోండి. కాయిల్ 1 యొక్క ఇండక్టెన్స్ ఏంటి అంటే L1, కాయిల్ 2 యొక్క ఇండక్టెన్స్ ఏంటంటే L2. ఈ రెండింటిని ఏం చేయాలి, నేను ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఏం చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుందో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ ఏంటి అంటే, టాపిక్ ఏంటంటే, రెండు సిరీస్లో కనెక్ట్ చేసిన రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది. సిరీస్లో కనెక్ట్ చేసిన రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మనం చదువుతున్నాం. సో రెండు కాయిల్స్ తీసుకున్నా, ఒక కాయిల్ యొక్క ఇండక్టెన్స్ L1, ఇంకొక కాయిల్ 2 యొక్క ఇండక్టెన్స్ L2. ఈ రెండింటిని ఏం చేస్తాను, సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేస్తాను చూడండి, సిరీస్లో కనెక్ట్ చేశాను. మీరు గమనించండి, సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తే చూడండి. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సిరీస్లో కరెంట్ ఈజ్ సేమా కాదా, రైట్. ఇన్ సిరీస్ కనెక్షన్ ద కరెంట్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ది కాయిల్ 1లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్ 2లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది, సిన్స్ ద టూ కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎప్పుడైతే రెండు కాయిల్స్ని మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తారో కాయిల్ 1లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్ 2లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేసిన ఈ రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసి చూడండి. కూడా పైనేమో ఇండివిజువల్గా ఉన్నాయి, L1 అండ్ L2 అనేది ఇండివిజువల్గా ఉన్నాయి. ఇండివిజువల్గా ఉండే వాటిని నేనేం చేశాను, సిరీస్లో కనెక్ట్ చేశాను. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రతి కాయిల్ దగ్గర పొలారిటీస్ చూడాలి. మీరు ప్రతి కాయిల్ దగ్గర పొలారిటీస్ చూడండి. పొలారిటీ కాయిల్ 1 దగ్గర పొలారిటీ ప్లస్ అండ్ మైనస్, దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎక్కడి నుంచి, ప్లస్ నుంచి మైనస్. ఓకేనా, గుడ్. అలాగే కాయిల్ 2 యొక్క పొలారిటీ చూడండి, ప్లస్ అండ్ మైనస్. అంటే కాయిల్ 1లో ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో, అంటే ప్లస్ నుంచి మైనస్కి, అదే కరెంటు మళ్ళీ కాయిల్ 2లో ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది. అవునా,
చూడండి ఒకసారి కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. కాయిల్ 1లోకి ఎలా ఫ్లో అవుతుంది? ప్లస్ నుంచి మైనస్కి ఫ్లో అయింది. అదే కరెంట్ మళ్ళీ ఏమవుతుంది? కాయిల్ 2 ప్లస్ నుంచి మైనస్కి వెళ్తా ఉంది. సో ఈ పొలారిటీస్ కలిగినప్పుడు రెండు కాయిల్ మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఏం చేస్తాం చూడండి. VL1, that is voltage across the inductor, is given by L1 into di by dt అంటే ఫస్ట్ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓకేనా? ద వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ 1 ప్లస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల కూడా, అంటే చూడండి నేనే చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే రెండు కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నామో కాయిల్ 1లో రెండు వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఒకటి సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 వల్ల ఒక వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ L1 into di by dt, ప్లస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ కూడా ఫస్ట్ కాయిల్తో లింక్ అవుతుంది కాబట్టి దానివల్ల వచ్చిన ఇండక్టెన్స్, దట్ ఈస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల కూడా ఒక EMF ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ M1 into di by dt. సో మొత్తం చేస్తే L1 plus M12 into di by dt అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ వోల్టేజ్ అక్రాస్ ది కాయిల్ 1. ఏదైతే కాయిల్ 2 దగ్గర వోల్టేజ్ చూస్తే అగైన్ వీ హ్యావ్ టూ వాల్యూస్. సో ద వోల్టేజ్ అక్రాస్ ద coil 2 consists of two components. One is the voltage due to the self inductance and the voltage due to the mutual inductance. అది ఎలా ఉండబోతుందో చూడండి. The voltage across the inductor 2 VL2 is equal to self inductance వల్ల వోల్టేజ్, దట్ ఈస్ L2 into di by dt, ప్లస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల వచ్చిన వోల్టేజ్, ఓకేనా, M12 into di by dt. సో గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది ప్లస్ నుంచి మైనస్కి ఫస్ట్ కాయిల్లో, అదే కరెంట్ ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏ విధంగా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తారు, డాట్ కన్వెన్షన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పాజిటివ్ ఎలా అవుతుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఇది సిరీస్ ఎయిడింగ్ అంటాం. రెండు కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఆ రెండు కాయిల్స్ కూడా ఎయిడింగ్లో ఉంటే అంటే అర్థమైంది, ప్లస్ మైనస్ ఏంటండి, ఎయిడింగ్ అంటాం. సో ఉన్నప్పుడు ద టోటల్ వోల్టేజ్ అక్రాస్ ద టూ కాయిల్స్ విల్ బి ద టోటల్ వోల్టేజ్ VL is equal to VL1 plus VL2 అంటాం. అంటే కాయిల్ 1లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ ప్లస్ కాయిల్ 2లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు VL1 plus VL2 చేసినప్పుడు L1 plus M12 into di by dt plus L2 plus M1 into di by dt. మొత్తాన్ని మీరు సింప్లిఫై చేస్తే we get the expression like this. చూడండి, VL is equal to L1 plus L2 plus 2M. ఎక్కడి నుంచి వచ్చింది 2M మళ్ళీ కొత్తగా? అంటే ఇంతకుముందు చూసారా M12 అక్కడ ఇంకొక M12 వచ్చింది. నేను M12 ప్లస్లో M వాల్యూ తీసుకున్నప్పుడు అంటే ఎలా వచ్చింది చెప్పనా? మళ్ళీ చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈక్వేషన్లో ఎన్ని M12లు వచ్చినాయి? 2 M12s వచ్చినాయి. ఓకేనా? ఇదొక M12. నేనేం చేస్తున్నాను, లాట్ ఓకే M12 బి ద ఎంగా తీసుకున్నా, M12 బి ద M. అప్పుడు ఏమవుతుంది, M1 plus M1 is equal to 2M అవుతుంది. అది ఇక్కడ రాసింది. ఓకేనా? అది ఇక్కడ రాసింది. చూడండి, ఏం రాసాను, L1 plus L2 plus 2M into di by dt. ఇదేంటి, ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. మనకేం కావాలి యాక్చువల్గా? ఏం కావాలి? మనకి ఇండక్టెన్స్ కావాలి. ఇండక్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం జనరల్గా మనము? యాక్చువల్గా మన ఫార్ములా ఏంటి మన యాక్చువల్గా ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్? డూ యూ నో ఎనీబడి? VL is equal to L into di by dt. నాకేమొచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి? VL వచ్చింది. నాకేం కావాలి? L కావాలి. కావాలంటే ఏం చేస్తాం? dt by di into VL వేస్తే అక్కడ di by dt ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. di by dt క్యాన్సిల్ అవుతుంది. ద టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ 2M. ఇదేంటి, రెండు కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దట్ ఆ సిరీస్లో కూడా ఎలా ఉన్నాయి, రెండు యొక్క కాయిల్స్ యొక్క యాడిషన్ లేదా సిరీస్ ఎయిడింగ్లో ఉన్నాయి. మీరు అనొచ్చు, సార్ ఒకవేళ సిరీస్ అపోజిషన్లో ఉంటే ఏం చేయాలి సార్? ఒకవేళ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి మళ్ళీ. హౌఎవర్ ఇన్ ఫిగర్ బిలో ద కాయిల్స్ ఆర్ సిరీస్ కనెక్టెడ్. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. అయితే
ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ ఎలా ఉన్నాయంటే అపోజ్ అవుతూ ఉన్నాయి, అంటే అపోజ్ చేస్తూ ఉన్నాయి. సో చూద్దాం, ఇంతకుముందు ఏం చేస్తున్నాయి, ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ ఎయిడ్ అవుతున్నాయి, అంటే యాడ్ అవుతూ ఉన్నాయి. అందుకే అక్కడ ఏమొచ్చింది మనకు ప్లస్ M12 ప్లస్ M12 చేస్తున్నాం, ప్లస్ 2M వచ్చింది. బట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రెండు కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం, సిరీస్లో ఉన్నాయి, అక్కడ సిరీస్లో ఉన్నాయి, ఇక్కడ సిరీస్లో ఉన్నాయి. అయితే ఫస్ట్ కేసులో రెండు సిరీస్లో ఉండే ఫ్లక్స్లు ఎయిడ్ అయినాయి, యాడ్ అయినాయి. నెక్స్ట్ కేసులో రెండు సిరీస్లో కనెక్ట్ చేసిన కాయిల్స్ యొక్క ఫ్లక్స్లు అపోజ్ అవుతూ ఉన్నాయి. ఎలా కనెక్ట్ చేస్తే అపోజ్ అవుతుందో చూడండి, ఇక్కడ చూడండి. సో సింగిల్ చూడండి, సింగిల్ కాయిల్స్ చూసిన L1 కరెంట్ I, వోల్టేజ్ ఇస్ V1, సెకండ్ కాయిల్ L2, వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ 2 ఇస్ VL2, ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే, ఇంతకు మీరు గమనిస్తే కాయిల్ 1లో కరెంట్ ఫ్లో అవుతుంది చూడండి, I ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి, ప్లస్ నుంచి ఫ్లో అయ్యి మైనస్కి వచ్చింది. మైనస్కి వచ్చాక మీరు గమనించండి, యాక్చువల్గా ఆ కరెంట్ ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది, ఇంతకుముందు ఇప్పుడు గీస్తాం చూడండి. దిస్ ఇస్ టర్మినల్ 1, దిస్ ఇస్ టర్మినల్ 1, దిస్ ఇస్ టర్మినల్ 2, దిస్ ఇస్ టర్మినల్ 1, దిస్ ఇస్ టర్మినల్ 2. ఒకవేళ మీరు ఇలా కనెక్ట్ చేసి ఉంటే, ఫస్ట్ కేసులో ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్ కేసులో అలా కనెక్ట్ చేసినప్పుడు మీకు ఏమొచ్చింది, L1 ప్లస్ L2 ప్లస్ 2M వచ్చింది. ఓకేనా, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ప్లస్ 2M వచ్చింది. ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా, యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టుగా 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1, 2 ఉంది. అయితే ఏం చేశాడంటే ఇక్కడ 2ని తీసుకెళ్ళి 1కి కనెక్ట్ చేయాల, అంటే ఇలా కనెక్ట్ చేయాలి వాడు, ఇలా కనెక్ట్ చేయాలి. మరి ఏం చేశాడు వాడు అంటే ఇలా చేశాడు చూడండి. ఎలా చేశాడంటే ఇలా 2 నుంచి ఇలా వెళ్ళి 2కి కనెక్ట్ చేశాడు, 1 బయట తీసుకొచ్చాడు చూడండి. దీనివల్ల ఏమైందంటే దీంట్లో కరెంటు ఈ విధంగా వెళితే దీంట్లో కరెంటు ఈ విధంగా వెళ్ళింది, అంటే ఏమవుంది, దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్, దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. ఇంతకుముందు ఫస్ట్ కేసులో ఏం జరిగిందంటే క్లియర్గా చెప్తా వినండి. ఏం జరిగిందంటే ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2, టెర్మినల్ 1, టెర్మినల్ 2. ఓకేనా, సో నెక్స్ట్ ఏం జరిగిందంటే ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేసాం, 2 తీసుకెళ్ళి 1 కనెక్ట్ చేసాం. ఓకేనా, 1 కనెక్ట్ చేసినప్పుడు ఇది సిరీస్ ఎయిడింగ్ అయింది, సిరీస్ ఎయిడింగ్ అంటే యాడ్ అయ్యాయి, అంటే ఈ ఫ్లక్స్ యాడ్ అయ్యాయి. మరి అయితే దీని యొక్క రిజల్టెంట్ ఏంటి, L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ 2M. ఓకేనా, L1 ప్లస్ L2 ప్లస్ 2M. అయితే నేను చిన్న ట్విస్ట్ చేశా. ఏం ట్విస్ట్ చేశానంటే చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బ్లూ కలర్ చూపిస్తున్నా. బ్లూ కలర్ చూడండి, ఏం చేస్తున్నానంటే సెకండ్ టెర్మినల్ తీసుకొచ్చేసి సెకండ్ టెర్మినల్ కనెక్ట్ చేశా. ఇంతకుముందు ఎలా ఉండే, సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేశాడు, అక్కడ సిరీస్ ఎయిడింగ్ అయింది. ఎప్పుడైతే సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ టెర్మినల్ కనెక్ట్ చేసినానో కరెంట్ ఇలా ఫ్లో అయిన కరెంటు మళ్ళీ ఇలా దీనికి రివర్స్ వస్తుంది, అంటే దీనిలో వెళ్ళే కరెంటు ఈ విధంగా ఉంటే దీంట్లో వెళ్ళే కరెంట్ ఈ విధంగా ఉంది. రెండు ఆపోజిట్లో ఉండడం వల్ల రెండు ఫ్లక్స్లు అపోజ్ అవుతాయి. రెండు ఫ్లక్స్లు అపోజ్ అవ్వడం వల్ల ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే L1 ప్లస్ L2 మైనస్ 2M అవుతుంది. సిరీస్ ఎయిడింగ్ అయితే ప్లస్ అవుతుంది, సిరీస్ అపోజిషన్ అయితే మైనస్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా, ఇన్ సిరీస్ ఎయిడింగ్ అండ్ సిరీస్ అపోజిషన్. ఓకేనా, చూడండి దీని ఈక్వేషన్ రాస్తే ఆబ్వియస్లీ ఏమైంది మీకు, ద ఇండక్టెన్స్ ఈజ్ గివెన్ బై L1 ప్లస్ L2 మైనస్ 2M. చూడండి, రెండు సిరీస్లో కనెక్ట్ చేసిన కాయిల్స్ యొక్క టోటల్ ఇండక్టెన్స్ వాటి యొక్క పొలారిటీస్ మీద డిపెండ్ అయింది. సిరీస్ ఎయిడింగ్ అయితే L1 ప్లస్ L2 ప్లస్ 2M అవుతుంది, సిరీస్ అపోజిషన్ అయితే L1 ప్లస్ L2 మైనస్ 2M అవుతుంది. దట్ ఈస్ అబౌట్, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అబౌట్ టోటల్ ఇండక్టెన్స్ ఇన్ సిరీస్ ఎయిడింగ్ అండ్ సిరీస్ అపోజిషన్. డాట్ కన్వెన్షన్ ఒకటి ఉంది కాన్సెప్ట్. డాట్ కన్వెన్షన్ ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు మనకు బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ మన టెర్మినల్స్ ప్లస్ అండ్ మైనస్ మనకు తెలియకపోతే కెన్ యూ ఐడెంటిఫై ద టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ? నో. దాని మీద మనకు మార్క్ చేసి ఉంటాడు, ఏమిదా, ఈ టెర్మినల్ పాజిటివ్, ఈ టెర్మినల్ నెగిటివ్, అంటే పాజిటివ్ పొటెన్షియల్ నెగిటివ్ పొటెన్షియల్ అనేది మార్క్ చేస్తున్నాడు. అలాగే మనము గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కాయిల్లోకి కరెంట్ ఫ్లో అయినప్పుడు కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది,
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అవ్వడం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ కాయిల్లో మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నాం, అంటే వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నాం. ఆ వోల్టేజ్ పొలారిటీస్ అయితే తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఒక కాయిల్లోకి కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాయిల్తో లింక్ అవ్వడం ద్వారా కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ పొలారిటీస్ ఏంటో తెలుసుకోవడానికి మనం డాట్ కన్వెన్షన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో the main intention of this dot convention method is to determine the relative polarity of the induced voltage in the coupled coils. The coils are marked with dots. ఎలాగైతే ఒక బ్యాటరీకి పాజిటివ్ పొలారిటీ, నెగటివ్ పొలారిటీ అనేది మనం డిఫైన్ చేస్తున్నామో, కాయిల్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ లేదా ఈఎంఎఫ్ యొక్క పొలారిటీస్ని కూడా మనం మార్క్ చేయడానికి డాట్ కన్వెన్షన్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ప్రతి కాయిల్కి ఒక చోట మనం ఒక టెర్మినల్కి డాట్ పెడతాం. ప్రతి కాయిల్ని చూసారా, ప్రతి కాయిల్కి ఒక టెర్మినల్ దగ్గర, ప్రతి కాయిల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ప్రతి కాయిల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. సో ఆ టెర్మినల్స్కి ఏదో ఒక టెర్మినల్కి మనం డాట్ పెడతాం. ఓకేనా? డాట్ పెట్టినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, ఆ డాట్స్ని మనం బేస్ చేసుకొని మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా, మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగిటివ్ అనేది మనము డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ రూల్ ఒకటి ఇచ్చాడు, ఇది చదువుదాం. సో గుర్తుపెట్టుకోండి, బ్యాటరీకి అయితే ఎలాగైతే పాజిటివ్ అంటే నెగిటివ్ టెర్మినల్స్ అనేది మనం మార్క్ చేస్తున్నామో, కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ కూడా ఒక పాజిటివ్ పొలారిటీ, నెగిటివ్ పొలారిటీ అనేది ఉంటుంది. ఆ నెగిటివ్ పొలారిటీ, పాజిటివ్ పొలారిటీ ఏంటో తెలుసుకోవడానికి మనం డాట్ కన్వెన్షన్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, వెన్ ద కరెంట్ త్రూ ఈచ్ ఆఫ్ ది మ్యూచువల్లీ కపుల్డ్ కాయిల్స్ ఆర్ గోయింగ్ అవే, ఈ పాయింట్ మార్క్ చేసుకుందాం. వాడు ఏమంటున్నాడంటే, ఒక కాయిల్కి మనము ఒక చోట డాట్ పెడతాం, ఆ డాట్ నుంచి కరెంటు లీవ్ అవుతున్నా లేదా ఆ డాట్ దగ్గరికి కరెంటు వస్తున్నా ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఎలా దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం అంటే, ఇక్కడ చూడండి నేను ఒక వైండింగ్ గీస్తా. అక్కడ చూడండి, ఒక వైండింగ్ గీసా కదా, కాయిల్ 1, కాయిల్ 2. అయితే ఈ కాయిల్ 1కి ఇక్కడ నేను డాట్ పెట్టున్నా, చూడండి ఇక్కడ డాట్ పెట్టున్నా, కనపడుతుందా డాట్, ఇక్కడ డాట్ పెట్టున్నా. ఓకేనా? ఇక్కడ కూడా నేను డాట్ పెట్టున్నా, చూడండి రెండు వైపులు డాట్ పెట్టున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ నెగిటివ్ అని ఎలా తెలుస్తుందంటే, చూడండి ఒక డాట్ నుంచి కరెంటు లీవ్ అవుతుంటే, ఇప్పుడు చూడండి ఒక డాట్ నుంచి కరెంట్ లీవ్ అయిందా, ఎస్. పక్కన ఇంకొక డాట్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుందా, ఎస్. ఇలా సేమ్ డాట్ నుంచి కరెంటు లీవ్ అవుతుంటే, అంటే కాయిల్ 1 యొక్క డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతున్నా, కాయిల్ 2 యొక్క ఒక డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతున్నా, వీటి రెండింటి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్గా ఉంటుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి అంటే, ఇక్కడ చూడండి సార్, మీరు బాగానే ఉంది, డాట్ నుంచి కరెంటు బయటకు వస్తూ ఉంటే, రెండు డాట్స్ నుంచి కరెంటు బయటకు వస్తూ ఉంటే అది మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అంటున్నారు కదా సార్, నేను ఇప్పుడు ఇలా డ్రా చేస్తాను, ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుందో సార్ చెప్పండి అని మీరు కొంతమంది అడగవచ్చు. సో ఇప్పుడు చూడండి ఈ కరెంట్ చూడండి టువర్డ్స్ డాట్ వెళ్తుంది, ఈ కరెంట్ కూడా టువర్డ్స్ డాట్ వెళ్తుంది. అంటే ఇంతకుముందు డాట్ నుంచి కరెంట్ బయటకు వస్తూ ఉంటే,